కార్యకర్తల కేరింతలు, డప్పుల మోతలు, రంగురంగుల కాగితపు రెబ్బలు, పూల జల్లుల మధ్య గంటా శ్రీనివాసరావుకు జై జై ధ్వానాలు చేస్తూ 7వ వార్డు పరిధిలోని మానం ఆంజనేయులు నగర్, మల్లయ్యపాలెం, మోగదేరమ్మ కాలనీ, ఆర్టీసీ కాలనీ, ఉడా కాలనీ, పిలకవానిపాలెం ప్రాంతాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారంతో దద్దరిల్లింది. సోమవారం జనసేన ఇన్ఛార్జ్ పంచకల సందీప్, బీజేపీ నేత రామానాయుడు తదితర నాయకులతో కలిసి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం భీమ్లీ పార్టీ ఆఫీసులో ఆర్ఎంపీ డాక్టర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ సేవలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టాలంటే చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు వల్లే అది సాధ్యపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పంచకర్ల సందీప్, సాకారి శ్రీనివాస్, బీజేపీ నాయకులు రామానాయుడు, ఆర్ఎంపీ డాక్టర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరిపాలన సిద్ధిరస్తు. ఒకసారి దర్శనాలు చేసుకున్నట్టు ఆశీర్వచనం. ఎల్లకాలం మోసం చేస్తారు కూడా అది వాళ్ళ మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డ్రామాలు వేసినా, తల్ల కింద పెట్టి తపస్సు చేసినా కూడా ఆయన ఎక్స్పైరీ అయిపోయింది డేటు. ఆయన పరిపాలనకు అయిపోయింది, ఆయన పార్టీకి అయిపోయింది. నవ్వు వైఎస్ఆర్ పార్టీ ఈజ్ ఏ సింకింగ్ బోట్, ఒక మునుగుతున్న పడవ. ఆ పడవలో నుంచి ఎంత త్వరగా బయటికి రావాలని అందరూ కూడా ఈరోజు ఆల్టర్నేటివ్ చూసుకుంటూ ఉన్నారు. అందుకే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎలాగైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి ఇదైపోతూ ఉందో, రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పార్టీ అలాంటి పరిస్థితి ఫేస్ చేసుకుంటారు. స్టార్ట్ చేయొచ్చా?
ఎన్డీఏ కూటమి అభ్యర్థి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ మరియు బీజేపీ పార్టీ బలపరిచిన భీమిలి నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న శ్రీ గంటా శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తరఫున ఆయన ప్రచారంలో పాల్గొనే ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా జనసేన పార్టీ తరఫున మేము ఆ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్దకు ఎందుకు వైసీపీ పార్టీని ఓడించాలి, ఎందుకు కూటమి గెలవాలనే విషయాన్ని చాలా సుస్పష్టంగా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. భీమిలి నియోజకవర్గంలో మాకు గతంలో 2019లో పోటీ చేసినప్పటికీ దాదాపు 25,000 ఓటింగ్ ఆ రోజు ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓటు వేశారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 5 సంవత్సరాలుగా ఓడిపోయినప్పటికీ కూడా మేము ప్రజల మధ్య ఉన్నాం. గతంలో ఇదే గుడి నుంచి మానవజీ కాలనీ దగ్గర ఇదే గుడి నుంచి మేము జనసేన పార్టీ తరఫున ఇంటింటి పాదయాత్ర కూడా చేశాం. కాబట్టి ఈ పాదయాత్రలో మాకు ఏవైతే ప్రజలు చెప్పిన సమస్యలు ఉన్నాయో వాటిని రేపు పొద్దున మేము ఈ టీడీపీ అభ్యర్థిగా ఉన్న శ్రీ గంటా శ్రీనివాసరావు గారు గెలిచినా కూడా అవి మేము చేస్తాము అని ఒక హామీ తీసుకుని దాని ద్వారా రేపు ప్రజలకి గెలిచేది కేవలం టీడీపీ మాత్రమే కాదు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ కూటమైన ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో వైసీపీ పార్టీ ఏ విధంగా అయితే ప్రజల జీవితాన్ని నాశనం చేసిందో, బాంబే కాలనీలో ప్రజల జీవన విధానాన్ని ఎలా అయితే